వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ గతంలో బెత్తం పట్టుకున్నారు, ప్రస్తుతం లాఠీ పట్టుకున్న ఉమెన్ పోలీస్ ఆఫీసర్. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఉమెన్ ఆఫీసర్ కూడా ఆవిడే. పేరు లతా కుమారి గారు, డిఎస్పీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్. లతా కుమారి గారు టీచర్గా జీవితం ప్రారంభించి పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? సార్, నేను శ్రీకాకుళం జిల్లా చెందినటువంటి అమ్మాయిని. ఒక వ్యవసాయదారుడు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి కంప్లీట్గా మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ని చూస్ చేసుకోవడం జరిగింది. బట్ పనిచేసిన 2.5 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చాలా జరిగింది. ఎస్టీ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక రేప్ కేసు, ఎస్సీ పెద్ద అమ్మాయి, మైనర్ కాదు సార్. మేడం, మీకన్నా సీనియర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీద వేశారు కదా, మీకు ఇబ్బంది రాలేదా? ఇబ్బంది ఏం లేదు సార్. మాకు అప్పుడు ఉన్నటువంటి మేడం, మీకు పెద్దాపురంలో బాగా గుర్తుండిపోయిన సంఘటన బ్యాంక్ కేసు. పత్తిపాడు ఎస్ఐ గారు ఫోన్ చేసి, మేడం అక్కడ బ్యాంకు, మన ఉత్తరకంచి బ్యాంక్ని ఎవరో కొట్టారు, దొంగతనం చేశారని చెప్పేసి. మేడం, ఇది ఏదో గ్యాంగ్ వచ్చి చేసినట్లుగా ఉందని చెప్పేసి అంటే మన ఇప్పుడు ఒకవైపు డ్యూటీ, మరోవైపు ఫ్యామిలీ, రెండు ఇంపార్టెంట్. కొంచెం అయితే కష్టం అవుతుంది. బట్ ఏంటంటే సార్, లా అండ్ ఆర్డర్లో మాకు మా సుపీరియర్ ఆఫీసర్స్ మమ్మల్ని గైడ్ చేసేదైనా లేదైనా కొంచెం మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకు మీరు ఇచ్చే మెసేజ్? చక్కటి డిపార్ట్మెంట్ సార్ ఇది, చాలా హుందాగా ఉంటుంది. ఉమెన్ కమ్యూనిటీకి చేసేటటువంటి అలాంటి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక బెస్ట్ డిపార్ట్మెంట్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ గతంలో బెత్తం పట్టుకున్నారు, ప్రస్తుతం లాఠీ పట్టుకున్న ఉమెన్ పోలీస్ ఆఫీసర్. అంతేకాదు, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఉమెన్ ఆఫీసర్ కూడా ఆవిడే. పేరు లతా కుమారి గారు, డిఎస్పీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఆవిడ గతంలో పెద్దాపురంలో పనిచేస్తున్నప్పుడు ఒక మంచి కేసులో ఇన్వెస్టిగేషన్ చేసినందుకు ప్రభుత్వం ఆమెకి ఒక ఇన్వెస్టిగేషన్ అవార్డు ఇచ్చారు. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫర్ ఉమెన్. అదే కాకుండా అంతకన్నా ముందు ఆవిడ పోలవరంలో పనిచేసినప్పుడు రోడ్డు కనెక్టివిటీ లేని ప్రాంతం కూడా తిరిగి వచ్చిన ఆఫీసర్ ఆవిడ. వెస్ట్ గోదావరిలో అతిపెద్ద సబ్ డివిజన్ జంగారెడ్డిగూడెంలో, బొట్టలగూడెం కానీ, పోలవరం పై కానీ 30 గ్రామాల వరకు రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు కూడా చుట్టూ వచ్చిన ఆఫీసర్ ఆవిడ. పోలవరం ప్రాంతం అనగానే చాలామందికి ఆ ప్రాంతంలో 30 గ్రామాలు ఉంటాయి, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది పనిచేయడానికి ఇష్టపడరు. కానీ ఆమె ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేయడం కాకుండా కొన్ని మార్క్స్ కూడా ఆవిడ కనిపిస్తుంటాయి. అవి ఏంటో, ఇటీవల పెద్దాపురంలో పనిచేసినప్పుడు అవార్డు ఎందుకు వచ్చిందో, ఆ కేసు ఏంటో విషయాల్ని మేడం నడి తెలుసుకుందాం. మేడం, నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డు మీకు వచ్చినందుకు. అంటే ముగ్గురికి వచ్చినట్ల, మీకు ఒకరికి, అనకాపల్లి కేసు ఒకటి, అదేవిధంగా గుంతకల్ పోలీస్ ఒకటి. సాధారణంగా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఆఫీసర్ వస్తారు, కింద సబార్డినేట్స్కి అది చేయి, ఇది చేయి, ఇలా చేయని ఒక రూట్ మ్యాప్ ఇచ్చి వచ్చేస్తుంటారు. కానీ మీరు సీన్ ఆఫ్ ఎఫెక్ట్స్కి రిపీట్గా విజిట్ చేసి ఆ కేసు బ్రేక్ త్రూ తీసుకురావడం వెనక మీకు ఒక అవార్డు వచ్చింది. ఆ కేసు ఏంటి? దాంతకన్నా ముందు పోలవరంలో పనిచేస్తున్నప్పుడు ఎవరు తిరగని ప్రాంతాలు కూడా, అంటే రోడ్డు కనెక్టివిటీ లేని ప్రాంతాలు కూడా మీరు, మీ డ్రైవరే, అంటే వీలైతే బస్సులుగా, అంటే జీపు కూడా వెళ్ళిన ప్రాంతాలు కూడా తిరిగి అక్కడ ప్రజలతో మమ్మకవ్వడం, అదేవిధంగా 30 గ్రామాలు ఖాళీ చేయించడం ఒక పెద్ద టాస్క్ అని మీరు భుజాల మీద పెట్టుకుని రావడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒక డిప్లొమాటిక్గా ఆ ఇష్యూని క్లోజ్ చేసి రావడం, పిఓ గారి ఇష్యూ, ఇవన్నీ ఉన్నాయండి. ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు, లతా కుమారి గారు టీచర్గా జీవితం ప్రారంభించి పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? వేయడం వెనక ఉన్న వ్యక్తి ఎవరు? మీ కుటుంబ నేపథ్యం సార్ చెప్పండి. సార్, నేను శ్రీకాకుళం జిల్లా చెందినటువంటి అమ్మాయిని. ఒక వ్యవసాయదారుడికి పుట్టినటువంటి 4వ అమ్మాయిగా నేను పుట్టడం జరిగింది. మేము 5 అమ్మాయిలం. మా హస్బెండ్ గోపికృష్ణ గారు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తే. ఆయన సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ప్రజెంట్ పనిచేస్తున్నారు. నాకు 2 అబ్బాయిలు. మా ఫాదరు వ్యవసాయం చేస్తుంటారు, మదర్ హౌస్ వైఫ్.
సో మా 5గురిని కూడాను మా ఫాదర్ చదివించారండి. 5గురం కూడా గ్రాడ్యుయేషన్ చేస్తున్నాము. సో మా సిస్టర్స్ 4 కూడాను హౌస్ వైఫ్స్గా ఉన్నారు. నేను మాత్రం ఆఫ్టర్ ఇంటర్మీడియట్ డైట్ చేసినాక ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు టీచర్ పోస్ట్ వచ్చింది. సో 13 years నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది. పనిచేశారు? శ్రీకాకుళం జిల్లాలోనే 3 మండలాల్లో నేను పనిచేయడం జరిగింది. జలుమూరు మండలంలోనే కొత్తూరు, తిమడాము, గోటువాడలో నేను వర్క్ చేయడం జరిగింది 13 years. సో 13 years వర్కింగ్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా వర్క్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ టీచింగ్లో ఉండగానే మా హస్బెండ్ నన్ను గ్రూప్స్ వైపు నన్ను ఇంట్రెస్ట్ చూపించడంతో నన్ను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. సో బేస్డ్ ఆన్ దట్ నేను 2018లో రిక్రూట్మెంట్ జరిగిన దాని ప్రకారం నేను డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికంటే ఒక ముందు 3 Group 1 ఇంటర్వ్యూస్ను కూడా నేను అటెంప్ట్ చేయడం జరిగింది. సో ఇది నాది 4th Group 1 ఇంటర్వ్యూ. సక్సెస్ఫుల్గా డిఎస్పీగా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు బెత్తం పట్టుకున్న టీచర్గా ఉన్న మీకు పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం మీ కుటుంబ సభ్యులు ఏమన్నారండి? మీ హస్బెండ్ ఏమన్నారు? అంటే ఫాదర్ మదర్ అందరూ ఏమన్నారు? సార్ మాది నాన్నగారు వాళ్ళది వ్యవసాయదారుల ఫ్యామిలీ కాబట్టి కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ అనేటప్పటికీ అంతవరకు మేము ఎప్పుడు కూడాను పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. సో బేస్డ్ ఆన్ దట్ మా నాన్నగారు కొంచెం భయపడ్డారు. బట్ మా హస్బెండ్ గారు వైపు చాలా ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ సార్. సో మా మామయ్య గారు గెజిటెడ్ హెడ్గా రిటైర్ అయ్యి ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళ బావగారు రిటైర్డ్ డీజీ జార్ఖండ్ క్యాడర్ నుంచి. సో వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కొత్త ఏమీ కాదు. సో టీచర్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి కంప్లీట్గా మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇబ్బంది లేకుండా నేను ఈ యొక్క డిపార్ట్మెంట్ని చూస్ చేసుకోవడం జరిగింది. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ట్రైనింగ్ అయిన వెంటనే తెనాలిలో ప్రొబేషనరీ డిఎస్పీగా చేస్తున్నాను. ఆ తర్వాత నాకు పోలవరంలో నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 2.5 years అక్కడ సక్సెస్ఫుల్గా మా యొక్క ఆఫీసర్స్ సబార్డినేట్స్ తాలూకా సహాయంతో నేను చాలా చక్కగా అక్కడ చేసేయడం జరిగింది. అంటే పోలవరం వచ్చిన తర్వాత పోలవరం అనేది ప్రాజెక్టు, పోలవరం పేరుతోనే అసలు మొత్తం వ్యవస్థ నడుస్తుంటుంది సార్. పోలవరం రాగానే అంటే తెనాలి సబ్ డివిజన్లో అనేది కొంతకాలం పనిచేస్తుంటే పీస్ఫుల్ ఏరియాది. పోలవరం రాగానే ప్రాజెక్ట్ ఒకవైపు, ముంపు గ్రామాలు కట్ చేయడం ఒకవైపు, తర్వాత భద్రాచలం వైపు నుంచి వస్తున్న గ్రామాలు కలుపుకున్న ఒక ఇష్యూ, అదేవిధంగా అక్కడ మావోయిస్టు కొంచెం ఎఫెక్ట్ ఛత్తీస్గఢ్ బార్డర్ కనిపిస్తుంటుంది. ఇవన్నీతో పాటు ఇంకా మెయిన్ ఛాలెంజ్ ఇంకేమైనా వచ్చిందా మీకు ఈ సమస్యలతో పాటు? సార్ యాక్చువల్గా మీరు చెప్తున్నట్టు పోలవరం ప్రాజెక్టు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ముంపు గ్రామాలు, అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ లేనటువంటి ప్రదేశాలకు కూడా క్రైమ్ సీన్లకు వెళ్ళడం, వీటన్నిటికంటే ముందు యాజ్ ఎ టీచర్గా నాకు అక్కడ ఎస్టీ పీపుల్, అదేవిధంగా వెనుకబడినటువంటి పీపుల్లో చాలామంది గ్రాడ్యుయేట్స్ అయ్యి కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దూరంగా ఉండేవారు. సో అప్పటి ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ దేవ్ శర్మ గారు నాకు చాలా బాగా కోఆపరేట్ చేసి గిరినేస్తం అని చెప్పి మేము ఒక ప్రోగ్రాం పెట్టాం సార్. సో సార్ తాలూకా ఆర్థిక సహకారంతో మేము ఆ ప్రోగ్రాం ద్వారా సుమారు 7.5 లక్షల రూపాయలు పుస్తకాలని మేము ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పుస్తకాలని మేము మొత్తం 7 మండలాల్లో ఉన్నటువంటి ముంపు మండలాలు 7 మండలాల్లో ఉన్నటువంటి ఎస్టీ పీపుల్కి, ముఖ్యంగా ఎస్టీ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా రాహుల్ దేవ్ శర్మ గారి ఆధ్వర్యంలోనే అప్పటి కలెక్టర్ అయినటువంటి వెంకటేష్ గారు సార్ ఆధ్వర్యంలో గుట్టాయిగూడెం ఐటీడీఏలో ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది సార్. అది కూడా గిరినేస్తం ప్రోగ్రాంలో భాగంగానే చేసాము. సుమారు 80 మంది ఎస్టీ స్టూడెంట్స్కి మేము ఎస్ఐ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్ ఆధ్వర్యంలోనే, కలెక్టర్ గారి తాలూకా ఆర్థిక సహకారంతో. సో దగ్గర 100 days ప్రోగ్రామ్ సార్ అది. దానికి సంబంధించి ఫిజికల్ ప్రోగ్రామ్ అంతా కూడాను నేను చూసుకున్నాను మా ఎస్పీ సార్ తాలూకా సహకారంతో. రిమైనింగ్ కోచింగ్ అంతా కూడాను మా కలెక్టర్ గారు చూసుకున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడాను నేను 100 days కూడాను నేనే డైరెక్ట్గా మానిటర్ చేసేవాడిని. సో మా ఆర్ఐ గారు, మా ఏలూరు డిస్ట్రిక్ట్ ఆర్ఐ గారు ఇన్స్ట్రక్టర్ని పంపించి మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కోచింగ్ అవుతుండగానే నేను ఇటు ట్రాన్స్ఫర్. కానీ పోలవరం అనగానే ఎవరు ఆఫీస్లో ఇంట్రెస్ట్ చూపించారు కదండి, ఎక్కువ కాలం పనిచేయడానికి ఉండదు, ప్లస్ అదంతా ఐసోలేట్ ఏరియా అని, ఒక పక్క ఎఫెక్టెడ్ అని. మరి మీరు 2.5 సంవత్సరాలు ఎలా పనిచేశారండి? సార్ ఫస్ట్ పోస్టింగ్ అర్బన్ ఏరియా నుంచి వచ్చారు, కంప్లీట్ రూరల్
ఎస్ సార్. యాక్చువల్గా ఫస్ట్ పోస్టింగ్ ఏజెన్సీ అనేటప్పటికల్లా కొంచెం భయం వేసింది సార్. బట్ ఏంటంటే మంచి ఆఫీసర్స్ నన్ను డైరెక్ట్ చేశారు. రాహుల్ దేవ్ సారు ఎస్పెషల్లీ సార్ దగ్గర నేను 2 years చేస్తున్నాను. సో సార్ చాలా బాగా గైడ్ చేశారు నన్ను. ఏదైనా ఇన్సిడెంట్స్ అయినా, ఏదైనా మంచి మంచి కేసులు ఏవైనా సరే కూడాను నన్ను డైరెక్ట్ చేసి ఇట్లా ఇట్లా చేయాలని చెప్పేసి చెప్పుకొచ్చేవాళ్ళు. మీరు అనేది నిజమే. వేలేరుపాడు, కుకునూరు లాంటివి సుమారు 100+ కిలోమీటర్స్ ఉన్నటువంటివి. అక్కడ కూడా మాకు SC ST కేసులు, అదేవిధంగా పోక్సో కేసులు లేదా ఇతర ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగేటప్పుడు, వరదలు వచ్చేటప్పుడు, సో ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కష్టం ఉండేది. బట్ ఆఫీసర్ సపోర్టు, మా మెన్ సపోర్ట్తో నేను ఈజీగా చేయడం జరిగింది. బట్ వీటన్నిటికంటే ముందు ఏంటంటే ఇంట్రెస్ట్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంట్రెస్ట్తో రావడం జరిగింది కాబట్టి అక్కడ చేయడం ఏమీ నాకు కష్టం అవ్వలేదు. కానీ మొత్తం సబ్ డివిజన్ అంతా మీరు తిరిగి వచ్చారట కదండి. మీరు తెలియని గ్రామం లేదంటే మీరు తిరగని బస్సు, తిరగని గూడెం లేదంట కదా అక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. 2.5 years అనేది పెద్ద పీరియడ్ సార్. సో అన్ని విలేజెస్, అన్ని ఏరియాస్, అన్ని రిమోట్ ప్లేసెస్ అన్ని తిరిగారా? ఎస్ సార్. 90% నేను పోలవరం సబ్ డివిజన్ నేను కవర్ చేశాను సార్. అంటే నేను ఉండగానే అంటే చింతూరు వైపు కూడా వచ్చారు మీరు? ఎస్ సార్. అటు భద్రాచలం వరకు వెళ్ళాం సార్. భద్రాచలంలో కూడా చాలా కేసులు ఉండేవి మాకు, కుకునూరు లిమిట్స్ సంబంధించి. అదేవిధంగా చింతూరు వైపు కూడా మాకు ఉంటాయి కాబట్టి సో బేస్డ్ ఆన్ దట్ నేనైతే నా ఏరియాలో మొత్తం ఫారెస్ట్ ఏరియా అయితేనేమి, లేదంటే నార్మల్ ఏరియా అయితేనేమి అంతా కూడా నేను విజిట్ చేశాను. అంటే కనెక్టివిటీ బస్సులో వెహికల్ వెళ్ళడం ఒకటే మేడం, కానీ కనెక్టివిటీ లేని ఏరియాలో ఎలా వెళ్ళేవారు మీరు? మా SI గారు ఎవరైతే లోకల్ SI ఉంటారో ఆ లోకల్ SIతో బండితో వెళ్ళేదాన్ని సార్. నాకు 2-wheeler కూడా నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి సో కొన్ని కొంచెం గట్టిగా ఉండే ఏరియాస్కి అండ్ కొన్ని ఏరియాస్కి అయితే మాకు బోట్ సార్. వేలేరుపాడులో ఒక 3-4 విలేజెస్కి ఏం కనెక్టివిటీ ఉండదు సార్. సో బోట్తోనే వెళ్ళి బోట్తోనే వచ్చేవాళ్ళం సార్. ఎస్ సార్. బట్ పనిచేసిన 2.5 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చాలా జరిగాయి సార్. ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క టాపిక్ జరిగింది మీతో అక్కడ ఇన్సిడెంట్. ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పండి. ఫస్ట్ ముంపు గ్రామాలు ఖాళీ చేయడం టాస్క్ ఎలా తీసారండి? సో నేను వెళ్ళేటప్పటికే చాలా వరకు ముంపు గ్రామాలని మనం పైకి తీసుకురావడం జరిగింది సార్. బట్ కొన్ని లిమిట్స్ మా పోలవరం పైన ఉన్నటువంటి కొన్ని విలేజెస్ మాత్రము నేను ఉండేటప్పుడు ఖాళీ చేయించడం జరిగింది సార్. అప్పుడు మా లోకల్గా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు, SIలు, మా రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళందరితో కలిపి జాగ్రత్తగా వాళ్ళని మోటివేట్ చేసి ప్రభుత్వం తాలూకా జేయం చెప్పి వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో చెప్పడం ద్వారా జాగ్రత్తగా. వాళ్ళు వినరండి, ఆదివాసీ గిరిజనులు వినేవారు కాదే సార్. మరి ఎలా వాళ్ళకి మోటివేట్ చేశారు మీరు? ఎస్ సార్. వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ యొక్క ల్యాండ్స్ సంబంధించి ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అందజేస్తుంది అని చెప్పేసి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు సార్. సో వాళ్ళకి మేము సపోర్ట్గా ఉండి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కవర్ చేసుకునేవాళ్ళం. కానీ ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వచ్చి ఉంటుంది కదా అందులో? ఉన్నాయి సార్. కొన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ సిచ్యువేషన్ బేస్గా మేము వాటిని పరిష్కరించేవాళ్ళం. మీరు పనిచేస్తున్న టైంలోనే మావోయిస్ట్ అఫెక్టెడ్ అప్పుడప్పుడు కొంతమంది రావడం వెళ్ళిపోవడం జరిగి ఉండేది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకొచ్చేవారండి? వాళ్ళ కోసం ఏమైనా సెర్చ్ ఆపరేషన్ చేశారా? సార్ యాక్చువల్గా మా కుకునూరు, వేలేరుపాడులో ఎలాంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండేది కాదు సార్. బట్ ఏంటంటే పాత సంఘటనలను ఆధారంగా చేసుకొని ఆ రెండు మండలాలు మనకి తెలంగాణ నుంచి మనకి మెర్జ్ అయినటువంటి మండలాలు కాబట్టి నేనైతే మాత్రం విలేజ్ వైజ్ యంగ్స్టర్స్తో బాగా కనెక్ట్ అయ్యి ఉండేవాను సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ నాకు వచ్చేది. ఎందుకంటే కుకునూరు, వేలేరుపాడులో మనకి ఎక్కువగా మిరప పంట ఉంటుంది సార్. సో ఆ సీజన్లో కూలీలు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు కూలీలు వచ్చేవాళ్ళు. అదేవిధంగా మా ప్రాజెక్ట్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా, కొత్త పర్సన్స్ ఎవరు వచ్చినా కూడా నాకు యంగ్స్టర్స్ నుంచి నాకు ఇమీడియట్గా ఫోన్స్ వచ్చాయి సార్. కరెక్టే మేడం. కానీ అక్కడ ఆ భావజాలం వైపు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్. వాళ్ళు అటువైపు వెళ్లకుండా ప్రజల వైపు ఉండడానికి, ప్రభుత్వం వైపు ఉండడానికి మీరేం చేశారు? దానికి అనుగుణంగానే ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమమే గిరినేస్తం ప్రోగ్రామ్ సార్. గిరినేస్తం ప్రోగ్రాంలో భాగంగా మేము పుస్తకాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలని మేము కోచింగ్ సెంటర్ని కూడా ITDAలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మేము విలేజ్ వైజ్ నేను కొంతమందితో నేను ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం సార్. ఎక్కువగా మెడికల్ క్యాంప్స్ మేము పెట్టాం. ఒక 5-6 మెడికల్ క్యాంప్స్ నేను 2.5 yearsలో నేను ఒక 5-6 మెడికల్ క్యాంప్స్ నేను పెట్టడం జరిగింది. ఈవెన్ వేలేరుపాడులో కూడా మేము మెడికల్ క్యాంపులో పెట్టడం జరిగింది సార్. లోకల్గా ఉండేటటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అవన్నీ. ఇది కాకుండా మా ఈ అమరవీరుల దినోత్సవం సంబంధించి కూడాను బ్లడ్ని మా యొక్క స్టాఫ్ ద్వారా కలెక్ట్ చేసి లోకల్గా ఉండేటటువంటి మా CHC బుట్టాగూడలో ఉంటుంది CHCకి మేము ఇవ్వడం జరిగేది సార్. జంగారెడ్డిగూడలో ఉండే కాకుండా ప్రభుత్వ పథకాలు వాళ్ళ వరకు వెళ్ళేవి సార్. రెవెన్యూ వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం మాకు ఏదైనా ఎస్కార్ట్ అవసరమైనా, లేదంటే లోకల్గా ఉండేటటువంటి ప్రజాప్రతినిధి వెళ్ళి ఏదైనా చేయాలనుకున్నా కూడా మేము వెళ్ళి ఎస్కార్ట్ చేస్తున్న క్రమంలోనే వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళని మోటివేట్ చేయడం జరిగేది సార్. పోక్సో కేసులు కనిపిస్తుంటాయి, SC ST కేసులు కనిపిస్తుంటాయి.
వాటికి సంబంధించిన మీకు గుర్తుండి కేసు చెప్పండి ఒకటి. సార్ స్కూల్ కూడా ఒకటి అయినట్టుంది కదండి, ఒకటి రెసిడెన్స్ స్కూల్లో ఒకటి. ఎస్ సార్, నేను వచ్చిన తర్వాత జరిగింది సార్ అది. ఇది బుట్టాయిగూడెం. బుట్టాయిగూడెం సార్. అంత ముందు కూడా జరిగినట్లు ఇంకా చాలా కేసులు ఉంటాయి. ఎస్ సార్, ఇంపార్టెంట్గా అయితే మేము ఉన్నటువంటి ఏరియా అంతా ట్రైబ్ ఏరియా కాబట్టి చాలా వరకు కొంచెం లిటరసీ అదేవిధంగా అవేర్నెస్ తక్కువ కాబట్టి పోక్సో కేసెస్ అనేవి రిజిస్టర్ చేయడం జరిగేది. దానిలో భాగంగానే లోకల్గా అప్పట్లో పనిచేసేటటువంటి ఐటీడీఏ పిఓ గారి మీద మేము ఒక ఎస్టీ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక రేప్ కేసు ఎస్సీ ఎస్టీ కంటెంట్తో రిజిస్టర్ చేయాలి. చెప్పండి సార్. యాక్చువల్గా ఇది నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 1 ఇయర్లో భాగంగానే మనకు వచ్చినటువంటి కంప్లైంట్ మేరకు లోకల్గా ఉన్నటువంటి ఐటీడీఏ బుట్టాయిగూడెం ఐటీడీఏలో ఉన్నటువంటి అప్పటి పిఓ గారు అయినటువంటి సూర్యనారాయణ గారు తాలూకా కమిట్మెంట్కి మేము ఇట్లా మమ్మల్ని ఉద్యోగాల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కమిట్మెంట్ రెడీ కావాలని చెప్పేసి ఆ కంప్లైంట్ మేరకు మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 354 అండి, 376 అంటే కమిట్మెంట్ అడిగారా, అటెంప్ట్ చేశాడండి? రేప్ చేశాను. ఆ పాప కంప్లైంట్ సార్, బేస్డ్ ఆన్ కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ చేసి 376. ఎస్ సార్, సార్ని అరెస్ట్ చేసాం. ఎస్ సార్, ఎస్సీ పోక్సో కూడా వచ్చిందా? పోక్సో లేదు సార్, అమ్మాయి పెద్ద అమ్మాయి, మైనర్ కాదు సార్. సో అట్లా చార్జ్ షీట్ వేసాం సార్, పగడ్బందీగానే చార్జ్ షీట్ వేసాము. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది సార్. చేసి చార్జ్ షీట్ వేసాం. మేడం మీకన్నా సీనియర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీద వేశారు కదా, మీకు ఇబ్బంది రాలేదా? ఇబ్బంది ఏం లేదు సార్, మాకు అప్పటి ఉన్నటువంటి మా ఆఫీసర్ గారు సపోర్ట్ చేయడంతో నేను జాగ్రత్తగానే కేసు రిజిస్టర్ చేసి చేయడం. అంతేకాకుండా మీకు పక్కన గోదావరి బోటు ప్రమాదం, దాంట్లో మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్, మీ యాక్షన్ ఎలా ఉంది, మీ రోల్ ఏంటి అక్కడ? సార్ నేను వెళ్ళక ముందే జరిగినటువంటి ప్రమాదం సార్ అది. నేను ఆ ప్రమాదం జరిగినటువంటి ఒక 1 ఇయర్ తర్వాత నేను వెళ్ళడం జరిగింది. కానీ దాని ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది కదా? ఎస్ సార్, కనిపిస్తుంటుంది సార్. సో ఎప్పుడు మేము గోదావరి సంబంధించి ఏమైనా రివర్ సైడ్ ఉన్నటువంటి విలేజెస్కి మేము విజిట్ చేస్తున్నా వాళ్ళకి ఆ సంఘటన మాత్రం గుర్తు చేస్తుంటాం సార్. ఎందుకంటే గోదావరి మనకి కొత్త, వాళ్ళకి కొత్త కాదు అనేటటువంటి భ్రమలో ఉంటారు. కానీ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాని యొక్క డిఫరెంట్ వే అనేది మారుతుంది కాబట్టి వాళ్ళని అవేర్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంటుంది సార్. సో రెగ్యులర్గా నేను ప్రాజెక్ట్ విజిట్ చేస్తున్నప్పుడు దగ్గరగా వచ్చేటటువంటి ఈ ఫిషర్మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళని వార్న్ చేయడం, ఇలా దగ్గర రాకూడదు, డిఫరెంట్గా ఉంటుంది ఓడి అని చెప్పేసి వాళ్ళని అవేర్ చేస్తూ ఉండేవాళ్ళం సార్. సిమిలర్లీ ఏంటంటే నేను ఉండేటప్పుడు 3 వరదలు వచ్చాయి సార్. దాంట్లో 2022లో వచ్చినటువంటి భారీ వరద సార్. సో రాహుల్ సార్ ఉండేటప్పుడు సార్ ఆధ్వర్యంలో మేము ఈ బోట్తో, పెద్ద బోట్తోని వేలేరుపాడు ఊరు లోపలికి వెళ్ళి రుద్రమకోటలో మేమే వెళ్ళి సారు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి బోట్లోకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ నైట్కి నైట్ రుద్రమకోట విలేజ్ చాలా వరకు మునిగిపోయింది సార్. సో మేము ధైర్యం చేసి లిటరల్లీ చాలా చాలా వరద చాలా ఎక్కువ వస్తుంది సార్. ఆ టైంలో కూడాను సారు, నేను, లోకల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మా స్టాఫ్ అందరం కూడాను వెళ్ళి వాళ్ళందరినీ కూడాను రుద్రమకోట అనేటటువంటి విలేజ్ నుంచి వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. కానీ మీరు చెప్పిన మాట వినకుండా ఒక ఆయన రిసార్ట్ పెట్టాడు అక్కడ, వార్నింగ్ ఇచ్చారట కదా మీరు? సార్ యాక్చువల్గా ఏంటంటే రెవెన్యూ లేదంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ తాలూకా పర్మిషన్ తీసుకొని పెడితే మనకి ఇబ్బంది ఉండదు సార్. సో ఆయనకి ఫోన్ చేసి ఏదైనా ఉంటే మీరు ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పెడితే బాగుంటుంది. మీరు అంత స్మూత్గా చెప్పలేదు కదండి సార్. ఓకే, తర్వాత ఇంకొక విషయం మేడం, పోలవరంలో పబ్లిక్ ఎవరైనా మీకు అప్రోచ్ అవుతే సార్ వాళ్ళ ఇష్యూని కంప్లీట్గా విని ఓపిక్గా తర్వాత వాళ్ళకి సొల్యూషన్ చెప్పి పంపే వరకు మీరు ఉండేవారు. వాళ్ళకి సొల్యూషన్ చెప్పాలనేది మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు. సాధారణంగా సుపీరియర్ ఆఫీసర్ ఎలాగ ఉంటారంటే విన్న తర్వాత కిందకి ఎండర్ చేస్తుంటారు. కానీ మీకు ఆ టీచర్గా ఉన్న ఆ ఓపిక వచ్చిందా? లేదు వచ్చిన వాళ్ళ క్లయింట్లు, ఎందుకంటే వాళ్ళ విక్టిమ్ వాళ్ళతో మనం వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి వినాలనే ఒకరు లేదు, ఒక సాటి మహిళగా ఎక్కువగా మీరు ఉండేవారు. సార్ యాక్చువల్గా మీరు అనేది నిజమే సార్. వచ్చినటువంటి ప్రాబ్లమ్స్లో ఎక్కువ నేను మేడం గారితోనే చెప్పుకుంటాను అని బయట మా కారిడార్లో చైర్ మీద కూర్చొని నేను ఏదైనా కేసు విషయంలో బయటకు వెళ్ళినా కూడా నేను వచ్చేంత వరకు కూడా అట్లానే ఉండి మా స్టాఫ్ చెప్తుంటారు, చెప్పండి సార్ మేడం ఏ స్టేషన్ చెప్పాలన్నా, లేదు నేను మేడంతోనే మాట్లాడతాను అని చెప్పేసాను. సో ఇష్యూలో కూడాను చాలా సెన్సిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాతోనే మాట్లాడి నా ద్వారానే, అంటే మూడో మనిషి తెలియకుండా ఇష్యూస్ను క్లోజ్ చేసినటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. నా దగ్గరకు వచ్చేటటువంటివి ఏంటంటే ఎక్కువ ఉమెన్ చైల్డ్ అబ్యూజు, లేదంటే కాలేజీ పిల్లల అబ్యూజు, లేదంటే ఉమెన్ ఎవరైతే మ్యారేజ్ చేసుకొని
వాళ్ళ పాస్ట్ లైఫ్ ఎట్లా ఉన్నా కొంచెం దాన్ని తెలుసుకొని వాళ్ళని ఎవరైనా సరే ఇట్లా బెదిరింపు చేసే వాళ్ళని అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం పర్సనల్గా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి ఇష్యూస్ క్లోజ్ చేసుకున్నటువంటి సందర్భాలే చాలా ఎక్కువ ఉన్నాయి సార్. బట్ అటువంటి కేసుల్లో మీరు అక్యూజ్ని కూడా తీసుకొచ్చారు అనుకోండి సార్, తీసుకొచ్చిన తర్వాత మీరు 354, 506 వేసి పంపిస్తారా, లేదా ఒకసారి బెత్తం తీసుకొచ్చి ఒక మహిళ కాబట్టి మీరు కూడా కోపం వచ్చిందా? లేదు సార్, యాక్చువల్గా మైనర్కి సంబంధించినటువంటి ఏ కేసుల్లో కూడా మేము కంప్లైంట్ తీసుకొని కేసు వెంటనే రిజిస్టర్ చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ అది ఒకవేళ రిమాండబుల్ కేసు అయితే వెంటనే రిమాండ్ చేసేవాళ్ళం సార్. కొంచెం సెన్సిటివ్ ఉన్నటువంటి ఫ్యామిలీ లేడీస్ లేదంటే కాలేజ్ కొంచెం పెద్ద పిల్లలు మైనర్ కానటువంటి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ తాలూకు అభిప్రాయం ప్రకారం కేసుకి వెళ్ళాలా లేదంటే వేరే. కానీ వచ్చిన వ్యక్తి ఎక్కువ కూడా ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతుంటారు. నా కేసు వద్దండి, జస్ట్ వాడిని బెదిరించండి పంపించండి అని. బెదిరించడం అనేది మీ డ్యూటీ కాదు, 2 దెబ్బలు కొట్టండి చాలు అని వాళ్ళు అంటారు, అది కూడా మీ డ్యూటీ కాదు. మరి అటువంటి ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారు మీరు? సార్, ఎక్కువగా మా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలకు సంబంధించి అటువైపు వాళ్ళు కూడా సేమ్ క్లాస్మేట్స్ కానీ కొంచెం సుపీరియర్స్ కానీ అట్లా ఉండేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచేవాళ్ళం సార్. అబ్బాయి వాళ్ళ తలక పేరెంట్స్ని పిలిచి ఎదురెదురు పెట్టేటప్పటికల్లా వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అబ్బాయి తలక అర్థమయ్యేది సార్. సో మేము ఇంకెప్పుడు ఇట్లా చేయము, లేదంటే మేము చూసుకుంటాం, జాగ్రత్త చూసుకుంటామని బోత్ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని పెట్టి చాలాసార్లు సందర్భంలోనే ఒకవేళ ఆ ఇష్యూలో కూడా అవ్వకపోతే నెక్స్ట్ మేము కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసేవాళ్ళం. కానీ వీళ్ళు ఒప్పుకోరు కదండి, విక్టిమ్ సహకరించదు కదా. లేదండి, అంటే మనకి 2 రకాలైనటువంటి జస్టిస్లు కోరుకునేవాళ్ళు. కొంతమంది ఏంటంటే ఇన్స్టెంట్గా తొందరగా మాకు కావాలనుకునేవారు. రెండో వాళ్ళు ఏంటంటే ఈ రూమ్లోనే మేడం మీ ఆఫీస్లోనే మీ రూమ్లోనే అయిపోతే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అటువంటి వాళ్ళు సార్. సో మీరు చెప్పినట్టు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం వెంటనే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళం సార్. కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఫర్దర్గా ముందుకెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుందమ్మా, ముందు కేసు రిజిస్టర్ చేద్దాం అనుకునేవాళ్ళం. కానీ ఇటువంటి సంఘటన మీరు టీచర్గా ఉన్నప్పుడు వస్తే ఏం చేసేవారు? సార్ వచ్చింది సార్, నాకు టీచర్గా ఉండేటప్పుడు ఒకసారి నా దగ్గర ఉన్నటువంటి స్టిల్ ఇప్పుడు గుర్తుంది సార్, పాప మైనర్ గర్ల్, ఫస్ట్ క్లాస్ అనమాట. మార్నింగే నేను పనిచేసినటువంటి లాస్ట్ స్కూల్ గొట్టివాడ సార్. 80 మంది చిల్డ్రన్తో ఉండేది. ఎక్కువ మంది మైగ్రేట్ అయిపోయేవాళ్ళు అన్నమాట పేరెంట్స్. సో ఇయర్లీ ట్వైస్ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు నా స్కూల్కి నా దగ్గరికి వచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి పిల్లలకి బుక్స్ గట్టా ఏదైనా అవసరమైతే చూడండి అమ్మా అని చెప్పేసి అని అట్లా. సో పేరెంట్స్ లేనటువంటి పిల్లలు కొంచెం ఇండిసిప్లైన్గా కొంచెం నీట్గా లేకుండా వచ్చేటటువంటి వాళ్ళు. ఆ క్రమంలో కూడాను నేను కాస్త వాళ్ళకి సంస్కారం నేర్పి చాలా నీట్గా ఉంచేవాను సార్. సో అలాంటి ఒక కిడ్ నా దగ్గరికి వచ్చి అన్నయ్య అట్లా చేస్తానంటే వాళ్ళ అమ్మని పిలిచి చూడు ఇట్లా చేస్తున్నాడు, లేదంటే పాపను తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. చాలా వార్నింగ్ ఇచ్చారు, బెత్తంతో మా స్టూడెంటే కదా సార్. వాడిని కొట్టలేదు? ఎస్ సార్, ఆ అబ్బాయి మా స్టూడెంటే సార్. తెలియక చేస్తున్నాడు కాబట్టి కొంచెం వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళ మదర్కి అయితే వార్నింగ్ ఇచ్చాను సార్. చూడండి మీ అబ్బాయి ఎట్లా చేస్తున్నాడు, చిన్నపిల్ల ఆ పిల్ల ఇష్యూ అవుతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. వార్నింగ్ ఇచ్చి పంపించారు మీ స్టూడెంట్ కాబట్టి. మీ స్టూడెంట్ కాకపోతే ఖచ్చితంగా నేను బేస్డ్ ఆన్ మెరిట్స్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. అంతేగాని చేతిలో ఉన్న బెత్తంతో వాడరా? అప్పుడు మనల్ని ఎవరు అడగరు కదా సార్. ఓకే, మరి పోలవరంలో మీకు బాగా గుర్తుండిపోయి మీ హార్ట్ టచ్ ఉన్న ఒక కేసు చెప్పండి. ఇప్పటికీ మర్చిపోలేను, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కేసు ఉండిపోతుంటుంది. యాక్చువల్గా బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము ఒక SC/ST మర్డర్ కేసు కట్టాం సార్. ఆ కేసులో ఏంటంటే అబ్బాయి ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో ఆ యొక్క చనిపోయినటువంటి వాళ్ళ సొంత తమ్ముడు కొడుకు సార్. సో ట్రైబ్స్ సార్, చాలా చక్కటి ఫ్యామిలీ. అబ్బాయి కూడా ఎడ్యుకేటెడ్ సార్, కానీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ఫ్యామిలీలో కూడా ఏవో చిన్న ఇష్యూస్ అవడం వల్ల పెదనాన్నగారిని ఫ్రెండ్స్ సహాయంతో మర్డర్ చేసేసాడు సార్. మర్డర్ చేసేసి తల తీసేసి వేరే చెరువులో వేసేసి ఇంకా ఆ రోజంతా కూడా మనం అక్కడే తిరుగుతుంటే మనతో పాటు తిరుగుతున్నాడు అనమాట. తిరుగుతున్నాడు కానీ మనకి ఇంకా ఐడియా వచ్చేసింది సార్ ఈయన మనకి అక్యూజ్డ్ అని చెప్పేసి. సో ఆ కేసులో ఆ తర్వాత అబ్బాయిని ఇంట్రాగేషన్ చేసి అబ్బాయి ద్వారా రిమైనింగ్ వాళ్ళని కూడా మనం పట్టుకొని కేసుని మనం ఛార్జ్షీట్ పకడ్బందీగా ఛార్జ్షీట్ వేయడం జరిగింది సార్. ఆ కేసు కొంచెం నాకెందుకు అంటే డబ్బుల కోసం సొంత పెదనాన్ని చంపేసినంత అనేది కొంచెం బాధ అనిపించింది. అంటే ఇప్పుడు పట్టణంలోను లేదా నగరాల్లోనూ అలాంటి కల్చర్ మనం చూస్తుంటాము. బాగా రిమోట్ బుట్టాయిగూడెంలోనే రిమోట్ ప్లేస్లో ఉన్నటువంటి అలాంటి ఊర్లో కూడాను బంధం అనేది అట్లా ఫైనాన్షియల్ గా మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి అన్నట్టుగా అనిపించింది అసలు నిజంగా. అది ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మేము చాలా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసాం సార్. చేసి గట్టిగానే ఛార్జ్ షీట్ వేసినాము. ఖచ్చితంగా ట్రయల్ స్టార్ట్ అయితే మాత్రం మేము ఫాలో అప్ చేస్తాం. మేడం, పోలవరంలో
మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్కి వస్తారు. కానీ ఆయన కోర్టు ఆదేశాలు లేకుండా వచ్చారు. మేము ఆఫీసర్లందరూ అడ్డుకున్నారు. కానీ మీరు ఆ ఇష్యూని చాలా సింపుల్గా ఒక అరగంట ఆయనతో మాట్లాడి ఆయనకి ఇబ్బంది లేకుండా ఆఫీసర్లకి ప్రాబ్లం లేకుండా షార్ట్ అవుట్ చేస్తారు. ఎలా చేస్తారు? ఎస్ సార్, మా లోకల్ మా ఎస్పీ సార్ తాలూకా ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరిగింది సార్. రాహుల్ దేవ్ శర్మ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారమే మేము కార్యక్రమం చేయడం కరెక్టే, కానీ జరిగింది. ఆయన చెప్పడం కాదు, మీరేం చేశారు చెప్పండి. ఎస్ సార్, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పట్లో ఆపోజిట్ లీడర్గా ఉన్నప్పటికి కూడాను ఆయనకున్నటువంటి సెక్యూరిటీ అనేది హై సెక్యూరిటీ. మేమున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్కి జస్ట్ 7 నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో మనకి చింతూరు ఉంటుంది, ఇటువైపు ఏమొచ్చి ఏటపాక ఉంటుంది, మరి కొంచెం ఇటు వచ్చేటప్పటికల్లా వరరామచంద్రాపురం ఉంటుంది. సో అన్నీ కూడాను మనకి మావోయిస్ట్ ఎఫెక్టెడ్ విలేజెస్. సో అప్పటికే ఆయన మీద మావోయిస్టులు అటాక్ చేసి ఉండడం వలన హై సెక్యూరిటీ నేపథ్యంలో అక్కడ నుంచి మన పోలవరం టౌన్ నుంచి, పోలవరం ఊరు నుంచి ప్రాజెక్ట్కి వెళ్ళేటటువంటి సుమారు 10 కిలోమీటర్స్ అంతా కూడాను మనకి బాగా అరణ్యంలాగా ఉంటుంది సార్. సో సెక్యూరిటీ అయినా ఏదైనా ఇవ్వడం అనేది ముందస్తుగా మనకు సార్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఖచ్చితంగా చింతూరు, ఏటపాక, వరరామచంద్రపురము, అదేవిధంగా భద్రాచలం అదంతా కూడాను మేము మన స్పెషల్ పార్టీలను ఉంచి మనం ఇక్కడ సార్ని అలౌ చేయాల్సి ఉంటుంది సార్. ఇది హై సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైనా పోలవరం విజిట్ చేసేటప్పుడు మనం మన యొక్క ప్రొసీజర్ అది రోడ్ వాకింగ్ పార్టీ ఖచ్చితంగా సార్. అంటే సార్ ఉండేటటువంటి పరిస్థితి కొంచెం సెన్సిటివ్ కాబట్టి సార్ ఉండే టైం కంటే ఒక 2 days ముందు నుంచే మనం ఏరియా డామినేషన్ చేయించాలి సార్ మన స్పెషల్ పార్టీస్తో. సో ఆ రకమైనటువంటి స్పెషల్ పార్టీస్ ఏవి కూడా పైన లేకపోవడం, అదేవిధంగా ఉండేటటువంటి ప్రదేశం కూడా హై సెన్సిటివ్ ప్రదేశం ఉండడం వల్ల సార్కి మేము ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి సార్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. సార్ చాలా చక్కగా అర్థం చేసుకున్నారు, మాకు సపోర్ట్ చేశారు. ఆ రోజు ఆ కార్యక్రమం అంత జాగ్రత్తగా జరిగిపోయింది సార్. తర్వాత మళ్ళీ వచ్చారు కదండి? ఆ తర్వాత వచ్చున్నారు సార్. మొన్న నేను ఇక్కడ పెద్దాపురం వచ్చిన తర్వాత సార్ వచ్చారు. ఎస్ సార్. ఓకే. పోలవరం నుంచి తర్వాత ఎక్కడికి వచ్చారు మేడం? పెద్దాపురం సార్. పెద్దాపురం, గోదావరి గజలు వచ్చారు. ఎస్ సార్. ఓకే మేడం, ఇక్కడ రాకానికి మెయిన్ ఛాలెంజ్ పెద్దాపురం అనగానే గతంలో ఒక నేమ్ ఉండేది సార్. ఆ నేమ్ని ఒక లేడీ ఆఫీసర్ ఎలాగ దాన్ని ప్యాచప్ చేసుకొచ్చారండి? ఎందుకంటే ఇక్కడ పనిచేసి ఇక్కడ పుట్టిన అమ్మాయిలు కూడా పెళ్లి కాకుండా రోజులు ఉండేవి గతంలో. పెద్దాపూర్ అమ్మాయి అంటేనే వేరే మీనింగ్ చేసేవారు. ఆ పేరు క్రమేపీ తగ్గింది అనుకో, పూర్తిగా తగ్గింది కాదనట్లేదు, కానీ ఎక్కడో ఒక మచ్చ కనిపిస్తుంటుంది. ఎస్ సార్, మీరు చెప్పింది నిజమే సార్. గత చరిత్ర అంతా కూడాను పెద్దాపురంది ఒకవైపు మాత్రమే మనకు కనిపిస్తుంటుంది. అయితే ప్రభుత్వ చర్యలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి తర్వాత కల్పించినటువంటి మనకి ఏదైనా సరే వాళ్ళకి ఉపాధి పథకాలు, అదేవిధంగా మా యొక్క డిపార్ట్మెంట్ వైపు నుంచి నిరంతరము వాళ్ళ మీద చేసినటువంటి దాడి చేసి కేసు కట్టడాలు ఇవన్నీ చేయడం ద్వారా ఇప్పుడైతే మాత్రం 90%, 99% తగ్గిపోయింది సార్. దాన్నే వృత్తిగా నమ్ముకున్న వాళ్ళైతే మాత్రం పెద్దాపురంలో లేరు సార్. ఒకవేళ ఉండి ఏదైనా పాత వాసనలు ఏమైనా ఉండి ఏదైనా ఉన్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము రైడ్ చేసేయడం. దీనికి అనుగుణంగానే నేను వచ్చిన వెంటనే ఫస్ట్ నేను విజిట్ చేసినటువంటిది మన ఎంఆర్ఓ గారిని, లోకల్ ఇన్స్పెక్టర్, లోకల్ అసైన్ పట్టుకొని ఆ విలేజెస్ ఆ యొక్క ఏదైతే వాడ ఉందో ఆ ఏరియా అంతా విజిట్ చేయడం జరిగింది సార్. మా లోకల్గా ఉన్నటువంటి ఒక వీధి ఉంటుంది కదా మేడం? ఎస్ సార్. హై ప్రొఫైల్ లాగా ఉంటుంది, కాస్ట్లీ ఇల్లు ఉంటాయి. ఎస్ సార్. నేను ఏంటంటే నైట్ రౌండ్స్ చేసేటప్పుడు కూడాను నేను ముందు చెప్పకుండా, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఈవెన్ డ్రైవర్కి కూడా చెప్పకుండా పలానా ఆ పేరు ఉన్నటువంటి వీధిలోకి వెళ్ళండి అని చెప్పేసి అంటే వెళ్ళి డోర్ నాక్ చేసేవాళ్ళం సార్. నాక్ చేసి ఇంకా రెగ్యులర్గా ఇంకా ఎవ్రీడే నేను కానీ, మా ఇన్స్పెక్టర్ కానీ, మా ఎస్ఐ కానీ ఎవ్రీడే ఆ వీధులు చెక్ చేయడము, ఆ హౌసెస్ని చెక్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళని అవేర్ చేయడము, వాళ్ళు ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని చెప్పడం, ఎలా రెగ్యులర్గా అయితే మేము ఆ వీధితోని ఆ ఏరియాతో మాత్రం టచ్లో ఉన్నాను. ఎక్కువగా నేను నైట్ రౌండ్స్లో మాత్రం ఖచ్చితంగా నేను ఆ వీధిని టచ్ చేసి ఆ ఇల్లులు మీరు ఏవైతే చెప్తున్నారో ఆ ఇళ్ళల్లో ఒక 4-5 ఇళ్ళైనా టచ్ చేసి చెక్ చేసుకుని నేను వచ్చేది. ఎప్పుడైనా దొరికారండి ఎవరైనా? లేదు సార్, నాకైతే దొరకలేదు. అంటే గతంలో పనిచేసిన ఆఫీసర్లు ఇక్కడ అదేవిధంగా ఆ వీధిని మార్చాలని, ఆ వీధిలో వాళ్ళకి ఉపాధి కల్పించాలని ట్రై చేశారు. ఎప్పుడైతే పోలీసు వస్తారో లోపల వాళ్ళకి వేరే షెల్ఫ్లు ఉంటాయి. గతంలో పనిచేసిన ఆఫీసర్ వెళ్ళినప్పుడు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ కొడితే లోపల నుంచి
కింద మెట్లు ఉంటాయి, Sir. అలా దాచిపెట్టే సంఘటన కూడా ఉంది. అప్పుడు మీకు కనిపించింది అక్కడ? లేదు సార్, మీరు చెప్పినటువంటి ఎక్స్పీరియన్సెస్ మా హెడ్ కానిస్టేబుల్స్ మా ఏఎస్ఐలు నాకు స్టోరీస్గా చెప్పేవాళ్ళు. సో నేను ఇంకా అట్లాంటిది ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి యాజ్ ఎ ఉమెన్గా కొంచెం జెంట్ ఆఫీసర్తో పోల్చుకుంటే నేను తొందరగా చచ్చుకుపోయేదాన్ని సార్. సో వెళ్ళి ఇంకా వాళ్ళు వస్తున్నారా లేదా అని ఏం లేకుండా నేనే వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని మా ఉమెన్ కానిస్టేబుల్స్ వాళ్ళని, పాతగా ఉండేటటువంటి ఉమెన్ కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకొని వెళ్ళి మీరు చెప్పినట్టుగానే అవంతా చెక్ చేసేవాళ్ళు. బట్ ప్రజెంట్ అయితే అట్లాంటి మూమెంట్ ఏమీ లేదు సార్. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద మర్డర్ కేసు కూడా ఉంటుందండి, దొరికాడు? అవును సార్, సన్నీ ఉన్నాడు ఇప్పుడంటే? ఉన్నాడు సార్. ఆయన ప్రెజెంట్ అయితే ఇంకా కంట్రోల్లోనే ఉన్నాడు సార్. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఎస్పీ సార్ కూడా బాగా కంట్రోల్గా పెట్టడం జరిగింది. మేడం, వాళ్ళు ఆ కుటుంబాలన్నీ మీరు అన్నట్లుగా నిజంగానే తగ్గేందండి, దానికి నమ్మాల్సిందే ఎవరైనా సరే. 99% లేదు, ఎవరో 1% ఎక్కడైనా ఉంటుంది. అది ప్రతి ఊర్లో ఉన్నలాగానే మనం చూడాలి. ఈ 99% ఒకప్పుడు విలాసవంత జీవితం మనం దించి ఇప్పుడు పరిస్థితి ఎలాగుందండి? అంటే నేను వచ్చిన తర్వాత నేను విజిట్ చేసినటువంటి విలేజెస్లో చాలా వరకు కూడాను ఆ హౌసెస్లో నాకు ఎక్కడ కూడాను యంగ్స్టర్స్ ఎవరు కనిపించలేదు సార్. ఈమె అప్పుడు చేసేదంట, ఈమె అప్పుడు చేసేదంట అని మా స్టాఫ్ చెప్పేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు తప్పిస్తే నాకు యంగ్గా కనిపించేవాళ్ళు లేదా 30 yearsలో కనిపించేవాళ్ళు. అట్లా ఒకరిద్దరు కనిపించినా వాళ్ళు ఆల్రెడీ వేరే ఉపాధి కార్యక్రమాల్లో ఉండడం జరిగింది సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం ఇదివరకు అయితే వాళ్ళు విలాసవంతమైనటువంటి గొప్ప జీవితం గడిపి ఉండొచ్చు. ప్రజెంట్ అయితే నార్మల్ లైఫ్లోనే ఉన్నారు సార్. నేను ఆ వృత్తిని మనం కించపరచడం కాదు కదండి. ఒక కుటుంబం ఆర్థిక పరిస్థితి, పిల్లలు పోషించడానికి ఒక మహిళ పనిచేస్తుంది, కానీ ఏదో డబ్బు సంపాదించాలని విలాసం కోసం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాని మీదే డిపెండ్ అయ్యి డబ్బులు సంపాదించేవారు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పీటా కేసులు పెడుతుంటారు. ఈ సెక్టర్ కాకుండా కింద మనం ఎవరైతే గ్రౌండ్ ఉన్నారో తన ఒళ్ళు అమ్ముకొని పిల్లలకు పోషణ కోసం చేస్తుంటారు, వాళ్ళ పరిస్థితి ఎలాగుందండి? మీరు చెప్తున్నటువంటి రకంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు నాకు ఈ 1.5 yearలో తారసపడలేదు సార్. కేవలం అదే వృత్తి చేసి పిల్లల్ని పోషించాలనేటువంటి పరిస్థితి అయితే అప్పుడు ఉండేదేమో కానీ సార్, ఇప్పుడైతే ప్రభుత్వ పథకాలు అయితేనేమి, లేదా ఉద్యోగాలు అయితేనేమి, లేదా ఇతర వ్యాపార కార్యక్రమాలు, ఎస్హెచ్జి గ్రూప్స్, ఇవన్నిట్లో కూడా వాళ్ళు సభ్యులుగా ఉంటున్నారు కాబట్టి మీరు చెప్పిన పరిస్థితి ఇప్పుడైతే ఉండకపోవచ్చు. వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఒక బ్యాచ్ ఉంటుందండి, చెప్పిన పీటా బ్రోకర్ వాళ్ళు ఉన్నారండి. ఖచ్చితంగా సార్, మేము కేసు కట్టేటప్పుడు వీళ్ళని విక్టిమ్స్గా పెట్టి వాళ్ళ మీద మేము ఎక్కువగా కేసులు కడుతుంటాం కాబట్టి వాళ్ళ ప్రభావం అయితే బాగా తగ్గింది సార్. తగ్గిందండి. మేడం, మీకు పెద్దాపురంలో బాగా గుర్తుండిపోయిన సంఘటన, బ్యాంక్ కేసు, మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది, మీరందరూ ఎన్ని గంటలకు రష్ అయిపోయారు? యాక్చువల్గా నాకు ఏదైనా కేసు సంబంధించి ఏదైనా అఫెన్స్ జరిగిన వెంటనే కూడాను మా లోకల్ ఎస్ఐ కానీ లోకల్ ఇన్స్పెక్టర్ కానీ వెంటనే ఫోన్ చేస్తారు సార్. సో ఫోన్ చేసిన వెంటనే నేను మా సుపీరియర్ ఆఫీసర్కి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెంటనే నేను క్రైమ్ సీన్కి స్టార్ట్ అయిపోతాను. సో బేస్డ్ ఆన్ దట్ ఆ రోజు మార్నింగ్ కూడాను 8 అట్లా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, 8:30 ఆ టైం కల్లా. సో నాకు మా పత్తిపాడు ఎస్ఐ గారు ఫోన్ చేసి, మేడం అక్కడ బ్యాంకు, మన ఉత్తరకంచి బ్యాంక్ని ఎవరో కొట్టారు, దొంగతనం చేశారని చెప్పేసి అంటే, సో అన్ని బ్యాంకుల కేసులు లాగానే ఇది కూడాను చిన్న బ్యాంక్ కేసు అని చెప్పేసి అనుకొని మా ఎస్పీ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సార్ బ్యాంకు ఇట్లా వీళ్ళు కొట్టేశారంట, నేను వెళ్తున్నానని చెప్పేసి అంటే, సరే క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకువెళ్ళండి అని చెప్పేసి సతీష్ సార్ చెప్పడం జరిగింది. సో అట్లానే అక్కడికి వెళ్ళి చూసేటప్పటికల్లా లోపలికి మొదట మా క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని కూడా లోపలికి పంపించడం జరిగింది. వాళ్ళు అవసరమైనటువంటి సైంటిఫిక్గా అన్ని తీసుకోవడం జరిగిన తర్వాత మా కంప్లైంట్ అయినటువంటి మా బ్యాంక్ మేనేజర్ గారిని, అదేవిధంగా సుపీరియర్ వాళ్ళ తాలూకా రీజనల్ ఆఫీసర్స్ కూడా వచ్చేసారు అప్పటికే. సో వచ్చేసినాక వాళ్ళని పట్టుకొని మేము లోపలికి వెళ్ళిన తర్వాత లోపల జరిగిన బేబస్సులను చూసి ఇంకా మా బ్యాంక్ మేనేజర్ గారు ఎస్టిమేషన్ ఎంత ఉండొచ్చు అంటే ఆయనేమో crores rupees చెప్పేటప్పటికల్లా ఇంకా ఇదేదే చిన్న కేసు కాదనుకొని అంటే ఎస్పీ సార్కి మేము చెప్పడం జరిగింది. సార్ ఇది తక్కువ అమౌంట్ కాదు సార్, ఇది crores rupeesలో ఉన్నట్టుంది అంటే సార్ వెంటనే వచ్చేసినారు. సార్ కూడాను సార్ తాలూకా 3 ప్రొబేషనరీస్ ఉన్నారు, ఒక ఐపీఎస్ ప్రొబేషనరీ, 2 ప్రొబేషనరీ డిఎస్పీస్, మొత్తం 3 పట్టుకొని అదేవిధంగా రిమైనింగ్ కొంతమంది ఆఫీసర్స్ని పట్టుకుని నాలెడ్జ్ ఉన్నటువంటి ఐటీ కోర్ వాళ్ళని పట్టుకొని వచ్చేయడం జరిగింది. సో కేసు కోసం సంబంధించి లోపల ముందు సార్ దగ్గర మేనేజర్ గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఆక్సిజన్ సిలిండర్స్, అదేవిధంగా మామూలు గ్యాస్ సిలిండర్స్, ఇతర ఎక్విప్మెంట్ చాలా ఉందన్నమాట అక్కడ. సో చూడగానే మా యొక్క ఆఫీసర్స్ ఏమంటున్నారంటే లోకల్గా ఉండేటటువంటి వాళ్ళు, మేడం ఇది ఏదో గ్యాంగ్ వచ్చి చేసినట్లుగా ఉందని చెప్పేసి అంటే మన CCTNSలో చెక్ చేయడం జరిగింది. ఇలాంటి అఫెన్సెస్ మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లోనూ రాష్ట్రాల్లో జరిగితే చెక్ చేసేటప్పటికి మనకి బేదర్లో జరిగింది, అదేవిధంగా తెలంగాణలోను, ఆసిఫాబాద్లోను, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మనకు జరిగింది. సో ఆ వెంటనే ఆ ఇన్స్పెక్టర్స్తోని, ఆ SHOస్తోని, అదేవిధంగా ఆ యొక్క DSPస్తోని మాట్లాడి CD ఫైల్స్ అన్నీ కూడా మేము సాఫ్ట్ కాపీలు తీసుకొచ్చి
అందులో ఉన్నటువంటి వాళ్ళ అఫెండర్స్ అందరినీ కూడా మనం తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా అయితే వచ్చింది, ఏదో నార్త్ గ్యాంగ్ ఏదో చేసింది అన్నట్లు మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనకి బ్యాంక్ ఎదురుగానే ఒక చిన్న షాప్ ఉందన్నమాట, జ్యువెలరీ షాప్. ఆ జ్యువెలరీ షాప్లో చక్కగా ఒక సీసీ క్యామ్ ఆయన బ్యాంక్ వైపు పెట్టి ఉన్నారు. బ్యాంక్లో లేదంటే బ్యాంక్లో ఉన్నాయి, కానీ ఆ గ్యాంగ్ ఏంటంటే మొదట ఏంటంటే బ్యాంక్లో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క సీసీ క్యామ్స్ ఉంటే వాటిని కట్ చేసేస్తారు. వాళ్ళ ఎంఓలో అది ఫస్ట్ పార్ట్ అన్నమాట. సో మనకి బ్యాంక్ ముందు ఉన్నటువంటి ఆ యొక్క షాప్లో ఉన్నటువంటిది చెక్ చేసినప్పుడు ఒక 6 మెంబర్స్తో ఉన్నటువంటి ఒక గ్యాంగ్ లోపలికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు రకరకాల ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్ సిలిండర్స్ నీట్గా మనకి కనిపిస్తున్నాయి, నీడల్లో కనిపిస్తున్నాయి. సో మనకి క్లియర్ కొంతమందితో ఉన్నటువంటి గ్యాంగ్ వచ్చి రాబరీ చేసింది అని చెప్పేసి మనకి ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ బేస్డ్ ఆన్ దట్ మనం కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కూడాను ఎస్డిపిఓ పెద్దాపురంగా నేను చేసినప్పటికి కూడాను మొత్తం డైరెక్షన్ అంతా కూడాను మా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సో టీమ్స్ని ఏర్పాటు చేసి కొంత టీంని ఉత్తరప్రదేశ్ని, కొంత టీంని వెస్ట్ బెంగాల్, కొంత టీంని మహారాష్ట్ర పంపించడం ద్వారా అదేవిధంగా లోకల్గా కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి అత్యద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ని మా ఎస్పీ సతీష్ కుమార్ గారి ద్వారా మేము చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ చాలా వరకు అమౌంట్ని మేము లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు? సీసీ కెమెరాలు దొరికింది. ఎస్ సార్. మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అక్కడ అది ఒకటే సరిపోదు కదా? ఎస్ సార్. యాక్చువల్గా ఏంటంటే మనకి ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్నింటిని కూడా చెక్ చేసుకునే క్రమంలో ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి మధ్య మార్గంలో ఉన్నటువంటి ఒక స్మాల్ ఇండస్ట్రీలో ఎంహెచ్ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి ఒక కారు ఉందన్నమాట, ఎక్స్యూవీ కార్. ఆ ఎంహెచ్ రిజిస్ట్రేషన్తో కార్ ఎప్పుడైతే ఉందో అది రిమోట్ ఏరియా. ఉత్తరగంజ్ అనేది మనకి పత్తిపాడు హైవే నుంచి చాలా రిమోట్ ఏరియా. అలాంటి రిమోట్ ఏరియాలో మనకి ఎంహెచ్ రిజిస్ట్రేషన్తో కారు ఉండేటప్పటికి మనకి సస్పీషియస్గా అనిపించింది. ఇదే కార్ని లీడ్గా తీసుకుంటూ మనం పత్తిపాడు, అదేవిధంగా కిర్లంపూడి, అదేవిధంగా దివిలి, సామర్లకోట వరకు మనం సీసీ కెమెరా వెరిఫై చేసుకుని వస్తే ఆ కారు సామర్లకోట టౌన్ వరకు వచ్చి సామర్లకోట టౌన్తో ఆగిపోయింది అనమాట. సో ఆగిపోయినటువంటి ఏరియాను మనం చెక్ చేసుకున్నప్పుడు ముస్లిం ఏరియా అయ్యిందనమాట. సో అప్పటికే మనకి రకరకాల పోలీస్ స్టేషన్స్ నుంచి మన ఫొటోస్ని తీసుకొచ్చాం. అదేవిధంగా టవర్ డంప్ అక్కడ తీసుకున్నాము. ఈ క్రమంలో ఏంటంటే ఈ ఫొటోస్ని, ఈ కార్ని మనం చూపించుకుంటూ ఆ ముస్లిం ఏరియాలో, ఆ యొక్క సామర్లకోట ముస్లిం ఏరియాలో మనం వస్తున్నప్పుడు అక్కడ చికెన్ షాప్ యజమాని ఈ కార్ ఇక్కడే 4 days నుంచి ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాం. ఈ ఇందులో మనం ఫొటోస్ చూపిస్తున్నాం, డిఫరెంట్ మనం చూపిస్తే ఈడు నిన్న లేదా మొన్న మా దగ్గరికి చికెన్ కొనడానికి వచ్చాడు, ఇతనితో పాటు ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకొక 6 ఉన్నారు, ఇగోండి ఈ ఇంట్లోనే రెంట్కి తిన్నారు, ఒక 5-6 days నుంచే ఉన్నారు ఇక్కడ అని చెప్పి మనకు ఒక గొప్ప లీడ్ మాకు సామర్లకోట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆ ముస్లిం ఏరియా నుంచి రావడం జరిగింది. సో అక్కడ నుంచి లీడ్ తీసుకొని ఆ ఇంటి ఓనర్ ఎవరైతే మనకి రాజమండ్రిలో ఉంటారు, ఇంటి అసలు ఓనరు, ఆ పక్కన ఉన్నటువంటి ఓనర్కి కీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటి ఓనర్ గారు మనకి ఇచ్చినటువంటి లీడ్ ద్వారా మనం రిమైనింగ్ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కడి నుంచి దొంగలాడారు, అదేవిధంగా వీళ్ళు థెఫ్ట్ చేసి ఎక్కడే వెళ్ళారు అని చెప్పేసి మనం టవర్ అనాలిసిస్, అదేవిధంగా ఐటీ కోరల ద్వారా సహకారంతో, అత్యంత ముఖ్యంగా ఏంటంటే ఇతర రాష్ట్రాల పోలీసులు ఎవరైతే మనకి కర్ణాటక పోలీసు, ఉత్తరప్రదేశ్ పోలీసు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర పోలీసు వీళ్ళందరూ కూడాను మనకి ఉన్నత స్థాయిలో మా ఎస్పీ గారు చేసినటువంటి కృషి మూలంగా వాళ్ళందరూ కూడాను మా సహకారం అందించి మాకు ఈ యొక్క కేసులో మ్యాక్సిమం రికవరీ ఉండేలా చూస్తాం. మనకి వీళ్ళు 2 టీమ్స్ అండి, 2 గ్రూప్స్ ఉన్నారు. కొంతమంది ఏమొచ్చి మహారాష్ట్ర వాళ్ళు, కొంతమంది ఏమొచ్చి ఉత్తరప్రదేశ్ వాళ్ళు. వీళ్ళిద్దరు కలిపి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎందుకు షెల్టర్ ఇచ్చారు వాళ్ళు? షెల్టర్ ఇక్కడ ఇది ముస్లిం ఏరియా సార్. అందులో మ్యాక్సిమం పర్సన్స్ లీడ్ చేసేటటువంటి వ్యక్తి ముస్లిం పర్సన్. సో మనకి సామర్లకోట అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. సో వాళ్ళు ఎంఓ ఏంటంటే ఈజీగా ఎక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటటువంటి రూట్లు కూడా చెక్ చేసుకుంటారు. సో యాజ్ ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రైల్వే స్టేషన్ కాబట్టి ఇక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఏదైనా బ్యాంక్ ఎంచుకునేటప్పుడు దానికి నియర్ బై టౌన్స్లో వాళ్ళు షెల్టర్ తీసుకుంటారు. ఈ పాయింట్ నాకు లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్స్, ఈ లాడ్జెస్ అన్ని చెక్ చేయండి మేడం గారు, అదేవిధంగా వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ముస్లిం ఏరియాస్ కూడా మీరు చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ మనం లీడ్ తీసుకుంటూ సీసీ కెమెరా లీడ్ తీసుకుంటూ వచ్చేటప్పుడు సామర్లకోట ముస్లిం ఏరియాలో మనకు పరిచయాలు గతంలో ఉందా వాళ్ళకి? లేదు. అందులో A1 గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఇదివరకు మండపేట టౌన్ లో పాప్కార్న్ బిజినెస్ చేసేవాడు 1.5 year 2 years. ఇక్కడ బ్యాంక్ ఉంది అనే విషయం వాళ్ళకి ఎలా తెలిసిందండి? వాళ్ళు ఏంటంటే రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి SBI ని టార్గెట్ చేసుకుంటుంటారు.
సో ఈ రకంగానే మనకి లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ అంటే భద్రాచలం అంటే అది కూడా బాగా రిమోట్ ప్లేస్. అన్ని కూడా ఎస్బీఐ అంటే అన్ని ఎస్బీఐ బ్యాంకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సెక్యూరిటీ తక్కువ ఉంటుందన్నా? అంటే రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఎస్బీఐని చెక్ ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. సో ఆ క్రమంలో ఏంటంటే సెక్యూరిటీ తక్కువ అవడం వలన, లేకపోతే వాళ్ళకి ఎస్బీఐలో క్యాష్ ఎక్కువ ఉంటది, లేకపోతే గోల్డ్. బ్యాంక్ సెక్యూరిటీ లేదా? ఆ బ్యాంక్ అయితే లేదండి, ఉదయం ఉంటదంట. ఉదయం అంతా ఒక సెక్యూరిటీ గార్డ్, ఈవినింగ్ ఉండదు, అవసరం లేదు, నైట్ అంటే సెక్యూరిటీగా ఉంటది అని చెప్పేసి వాళ్ళు లోపల చెస్ట్ అంతా కూడా నీట్ గానే ఉంటది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని ఉంటున్నారు. వాళ్ళకి మరి నోటీస్ ఇచ్చారు నైట్ టైం కూడా పెట్టుకోమని? ఈ కేసు జరుగుతున్నప్పుడు ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటుండగానే మనకి రికవరీ అవుతున్న క్రమంలోనే ఈ బ్యాంకు రీజనల్ మేనేజర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఎస్బీఐ మేనేజర్స్ అందరు కూడా వచ్చారు సార్. ఆ వచ్చినటువంటి రీజనల్ మేనేజర్స్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో ఉన్న ఫ్యాక్ట్స్ అని చెప్పడం జరిగింది వాళ్ళకి. మీ సెక్యూరిటీ సంబంధించి ఇట్లా లూప్ హోల్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్త చేసుకోండి. వాళ్ళకైతే మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి జెంటిల్ రిమైండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే మేడం, ఇదే తరహాలు ఇంకొక బ్యాంక్ కూడా జరిగింది కదా మీ దగ్గర? ఏటీఎం కానీ జరిగింది? నేను ఉండేటప్పుడు అయితే మరి ఇంకేమి జరగలేదు. నేను అక్కడ నుంచి పెద్దాపురం నుంచి వచ్చిన తర్వాత జరిగినట్లు. ఓకే, పెద్దాపురంలో ఆ కేసులో మీకు ఇన్వెస్టిగేషన్ చేసినందుకు గవర్నమెంట్ ఏపీ డీజీపీ గారు మీకు ఒక మెమోంటో అవార్డు ఇచ్చినట్టున్నారు, రైట్ అండి? పెద్దాపురం నుంచి మీరు బదిలీ అయిపోయారు, ఇంకెక్కడ పోస్టింగ్ రావచ్చు. కానీ ఏపీ పోలీసుల్లో మహిళలకి చోటు ఉంటుంది. ఎక్కడంటే పోలీసు అనగానే మహిళలకు కాదు, మగవారే ఇన్వెస్టిగేషన్లో పనికొస్తారు అన్నదానికి మీరు బ్రేక్ చేసి మగవారితో పాటు కూడా మహిళలు కూడా ముందుంటారని ప్రూవ్ చేశారు. కానీ ఒక అపోహైతే ఉంది, పోలీస్ స్టేషన్లు పోలీసుల్లోకి మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు, వెళ్తే చాలా కష్టాలు ఉంటాయి, నైట్ డ్యూటీలు ఉంటాయని, లేదా రకరకాల ఇష్యూస్ వస్తాయి, అవన్నీ వాస్తవం అంటారా? సార్ యాక్చువల్గా మెన్ ఆఫీసర్స్తో పోలిస్తే ఉమెన్ ఆఫీసర్స్కి ఆఫీస్ డ్యూటీస్తో పాటుగా ఫ్యామిలీ డ్యూటీస్ అనేటటువంటి సెకండ్ కూడా పార్లర్గా ఉంటుంది సార్. సో మాకు హస్బెండ్ పిల్లలు ఉంటారు. సో ఆ డ్యూటీ రెండు ఎలా మేనేజ్ చేస్తారండి? ఇప్పుడు ఒకవైపు డ్యూటీ, మరోవైపు ఫ్యామిలీ, రెండు ఇంపార్టెంటే. ఎస్ సార్, కొంచెం అయితే కష్టం అవుతుంది. బట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్కి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది మేనేజ్ చేసేది. ఎందుకంటే మార్నింగ్ 7:30 లోపు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటటువంటి టైమింగ్స్లో వాళ్ళకి ఫీడింగ్ అయినా లేదంటే ఇతర ఏమైనా ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళకి మనం టైం కేటాయించాల్సినటువంటి దగ్గర కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఏంటంటే సార్ లా అండ్ ఆర్డర్లో మాకు మా సుపీరియర్ ఆఫీసర్స్ మమ్మల్ని గైడ్ చేసేదైనా లేదైనా కొంచెం మమ్మల్ని అంటే ఉమెన్ ఆఫీసర్స్కి కొంచెం మాకు ఫ్లెక్సిబుల్ ఇస్తుంటారు సార్. సో బేస్డ్ ఆన్ దట్ ఇంత పెద్ద సబ్ డివిజన్స్ని మేము హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో మా మెన్ ఆఫీసర్స్కి ధీటుగానే మేము ఇప్పుడు పోలవరం అయినా పెద్దాపురం అయినా ఈజీగానే చేయగలుగుతున్నాం. అంటే మా సుపీరియర్ ఆఫీసర్స్ మాకు ఇచ్చేటటువంటి ఫ్రీడమ్ అన్నమాట. సో ఈ క్రమంలో ఏంటంటే కొంచెం మా మిగతా ఫ్యామిలీ లేడీస్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే మేము మా పిల్లలతో కొంచెం కేటాయించి తక్కువగానే ఉంటుంది, ఇట్స్ ట్రూ. బట్ ఏంటంటే సిచ్యువేషన్ బేస్డ్గానే మేము ఫ్యామిలీని ఉద్యోగాన్ని మాత్రం మేము హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ నైట్ డ్యూటీస్ అప్పుడు మీకు ఇబ్బందులు ఉంటాయి, ఫేస్ చేస్తారు ఎప్పుడన్నా? సార్ లేదు సార్, యాక్చువల్గా నైట్ రౌండ్స్ డిస్ట్రిక్ట్ నైట్ రౌండ్స్ ఆఫీసర్ అయితేనేమి కొన్ని కేసెస్ నైట్ అవుతుంటాయి. అప్పుడు అఫెన్సులు జరిగేటప్పుడు కూడాను ఏంటంటే ఆ టైం కల్లా కొంచెం మాకు సపోర్టివ్గా ఉండేటటువంటి మా కింద స్టాఫ్ ఉంటారు, వాళ్ళని మా పిల్లలకి మేము సపోర్ట్గా పెట్టి నేను హ్యాండిల్ చేస్తుంటాను. అదర్వైజ్ కొన్నిసార్లు మా హస్బెండ్ ఆ టైంలో ఉండేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండానే తనకు అప్పగించి నేను వెళ్ళడం జరుగుతుంది. సార్ ఉన్నా సరే తల్లి పాత్ర అనేది పిల్లలకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక పుట్టినరోజు ఒక పండుగ వచ్చింది, లేదా స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు పిల్లలు ముందు అడిగేది అమ్మ నువ్వు రా, మమ్మీ నువ్వు తీసుకెళ్ళి నాకు డ్రెస్ కొను, లేదా మమ్మీ నాకు తీసుకొని ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళి అంటారు. ఆ మమ్మీ అమ్మ అని పిలిచినప్పుడు ఉన్న ఆప్యాయత ఆ పండగ అప్పుడు కానీ లేనప్పుడు డ్యూటీకే పరిమితమైనప్పుడు మీకు బాధ అనిపిస్తుంటుంది? ఎస్ సార్, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాల ఆఫీసర్స్గా కొంచెం సంక్రాంతి పండుగ అనేది మాకు ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ క్రమంలో మేము సంక్రాంతి పండుగ అనేది సొంత ఊర్లకి వెళ్ళి చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ టైంలో కొంచెం మా సిస్టర్స్ని అయితేనేమి మా ఫ్యామిలీని మేము కొంచెం మిస్ అవుతుంటాం. బట్ ఏంటంటే ముందుగానే ఇవన్నీ కూడా డ్యూటీలో పార్ట్ ఉంటాయని మాకు తెలిసే మేము ఇందులోకి వచ్చాం కాబట్టి వీటిని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదర్ సిచ్యువేషన్స్లో అదర్ డేస్లో వాటిని మేము ఉండేలా చూసుకుంటాం. త్యాగాలు చేస్తారు మేడం. డిపార్ట్మెంట్లో మహిళలు వచ్చిన తర్వాత మహిళలు అందరూ కూడా మానసికంగా ధైర్యంగా ఉంటారు, అందులో డౌటే లేదు. కానీ శారీరకంగా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
ఆ ఇష్యూని ఎలాగ మీరు షార్ట్అవుట్ చేస్తారు? సరే సార్, మీరు చెప్పింది నిజమే సార్. శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉన్నాయంటే మాత్రం అక్కడికి వచ్చేటప్పటికి ఒకవేళ ఏమైనా పర్టికులర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకపోతే మాకు ఇబ్బంది ఉండదు సార్. ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండేటప్పుడు మాత్రం కొంచెం ఒకవేళ అది సివియర్గా ఉంటే మా సుపీరియర్ ఆఫీస్కి మేము తెలియజేస్తాం సార్. సో ఆ క్రమంలో వాళ్ళు అర్థం చేసుకొని మాకు ఫ్రీడమ్ అయితే ఇస్తున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ మాకు కొంచెం అది ఇష్యూ లేకుండానే మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. సో నైట్ రౌండ్స్ అయితేనేమి, లేదా కొంచెం 1 or 2 days అక్కడే స్టే చేసి ఉండేటటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితేనేమి, అలాంటివి ఏమి వచ్చినా కూడాను మేము ఇబ్బంది లేకుండా ఉంటున్నాం అంటే కొంచెం ఆ క్రమంలో మాకు ఆఫీసర్స్ సపోర్ట్ అయితే ఉంటుంది సార్. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో మాత్రం సుపీరియర్ ఆఫీస్ సపోర్ట్ మాత్రం ఉమెన్ ఆఫీసర్స్కి అయితే ఉంటుంది. రాబోయే క్రమంలో మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్ అండి. ఈ సైబర్ క్రైమ్ ఓవర్కమ్ చేయాలంటే డిటెక్షన్ బెస్ట్ అంటారా, ఇన్వెస్టిగేషన్ బెస్ట్ అంటారా, లేదు పబ్లిక్ అవేర్నెస్ బెస్ట్ అంటారా? సార్ ఫస్ట్ అయితే అవేర్నెస్ బెటర్ సార్. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది ఏమీ చదువుకోలేనటువంటి వాళ్ళని స్మార్ట్ ఫోన్ ద్వారా వాళ్ళని మనం మోసం చేయలేము. ఎందుకంటే వాళ్ళు అసలు స్మార్ట్ ఫోనే వాడరు కాబట్టి. సో స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలే సైబర్ క్రైమ్లో ముందు విక్టిమ్స్ అవుతున్నారు. సో ఫస్ట్ నేను చేసేటటువంటి టైంలో ఏమైనా కాలేజెస్ స్కూల్స్ వెళ్ళేటప్పుడు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోషల్ మీడియాని మీరు ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకోండి. రిమైనింగ్ అన్నెసెసరీ యాప్స్ని, అంటే ఫోను చేతిలో ఉంటే ఊరికే ఇట్లా తీసేదే తప్పిస్తే దాంట్లో మన కెరియర్కి ఏమైనా ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయనుకుంటే దాంతో పోల్చుకుంటే ఇలాంటి సోషల్ యాప్స్ అనేవి వాళ్ళకి పాపం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తుంటాను సార్. సో ఇగోండి ఈ కాలేజ్ అమ్మాయి ఇట్లా జరిగింది, ఈ కాలేజ్ అబ్బాయి ఇట్లా చేశాడు, లేదా ఈ చిన్న కిడ్ ఈ స్కూల్ కిడ్ ఇట్లా జరిగిందని చెప్పేసి లైవ్ ఎగ్జాంపుల్స్ విత్ వీడియోస్, ఫొటోస్, మా యొక్క కేస్ డైరీస్ ఏవైతే ఉంటాయో వాటితోనే చెప్తే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ మాకు ఆదిత్య కాలేజ్, ప్రగతి కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నింటిలో కూడాను నేను చాలా సైబర్ అవేర్నెస్ క్యాంపులు లైవ్ ఎగ్జాంపుల్స్తోనే వాళ్ళని అవేర్ చేయడం జరిగింది. వీటి తర్వాత ఏంటంటే కొన్ని హై స్కూల్స్ని మేము పేరెంట్స్తో కలిపి మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో హై స్కూల్లో మన గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ట్యాబ్స్ని వాళ్ళు ఏ విధంగా మిస్యూజ్ చేయకూడదు, మనం ఎట్లా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం వాచ్ చేయొచ్చు అని చెప్పేసి పేరెంట్స్కి కూడా మేము క్లాసులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. సో ఇది అవేర్నెస్లో భాగంగా. ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టిగేషను, అదేవిధంగా క్రైమ్ డిటెక్షన్లో భాగంగా చాలా వరకు ఏంటంటే మాకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడాను సైబర్ వింగ్, ఐటీ కోర్ టీమ్ అనేది ఒక స్పెషల్ వింగ్స్ ఉంటాయి సార్. అవి డైరెక్ట్గా మన గౌరవనీయులైనటువంటి ఎస్పీ సార్సే మనకి దాన్ని మానిటర్ చేస్తుంటారు. సో ఏదైనా సెన్సిటివ్ కేసు, ఏదైనా అమ్మాయిలకు సంబంధించి సెన్సిటివ్ సైబర్ క్రైమ్స్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా మైన్యూట్గా వాచ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉన్నాడో ఆ కల్ప్రిట్ లేదంటే ఆ అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళని నీట్గా వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేసి రిమాండబుల్ సెక్షన్స్ అయితే రిమాండ్ చేయడం జరుగుతుంది. సో అవేర్నెస్ సార్, పేరెంట్స్కి పిల్లలకి ఇద్దరికి కూడా కంబైన్డ్గా మేము అవేర్నెస్ ఇవ్వడం ద్వారా చాలా వరకు దీన్ని తగ్గిస్తుంటాం. సైబర్ క్రైమ్ తర్వాత నెక్స్ట్ తీసుకుని ట్రాఫిక్ అండి. పబ్లిక్ ఎక్కువగా విక్టిమ్ అయ్యేది ట్రాఫిక్. రోడ్డు మీదకి వచ్చి వ్యక్తి గమ్యస్థానం చేరుకొని మళ్ళీ రావాలంటే ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ సమస్యలో ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ మీది, ఇంజనీరింగ్ వేరే డిపార్ట్మెంట్. ఈ ఇంజనీరింగ్లో కాకుండా ఎడ్యుకేషన్లో, ఎన్ఫోర్స్మెంట్లో మీ రెండు ఈలో ఏ ఈకి ఎక్కువ లైక్ చేస్తారు సార్? ఎన్ఫోర్స్మెంట్ వరకు ఒక రకంగా మనకి ఇంపాక్ట్ చూపిస్తారు సార్. లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం, ఓపెన్ డ్రింకింగ్ పెట్టడం, హెల్మెట్ లేకుండా వాళ్ళని అట్లా చేయడం ద్వారా ఫైన్లు కట్టే కంటే ఇంకా హెల్మెట్ వేర్ చేయడం బెటర్ అని చెప్పేసి మీరు చెప్పేటటువంటి అవేర్నెస్ ఏంటంటే కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తుంటాము. బట్ అవేర్నెస్ కంటే ఎన్ఫోర్స్మెంట్ వరకు అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్. ఎస్ సార్. అదర్ డిపార్ట్మెంట్స్ యాక్చువల్గా రీసెంట్గా నేను పెద్దాపురం ప్రతిపాడు లిమిట్స్లో గౌరవనీయులైనటువంటి మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో మేము ట్రాఫిక్ అవేర్నెస్ సంబంధించి మేము యాక్సిడెంట్స్ సంబంధించినటువంటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ వింగ్స్తో కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసి కొంచెం అవేర్నెస్ కల్పించడం ద్వారా కాస్త మేము ట్రాఫిక్ పట్ల మేము అవగాహన కల్పిస్తుంటాం. సార్ ఫైనల్గా చెప్పండి మేడం, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎస్ సార్, చాలా చక్కటి డిపార్ట్మెంట్ సార్. ఇది చాలా హుందాగా ఉంటుంది, మంచి స్కేల్ ఉన్నటువంటి జాబు, అదేవిధంగా గౌరవం ఉంటుంది. మనం అనుకుంటే చేసేటటువంటి ఈ స్థాయిలో మనం అనుకుంటే మన వాళ్ళకి ఉమెన్ కమ్యూనిటీకి చేసేటటువంటి పనులు చాలా ఉన్నాయి సార్. అంటే ఒక స్థాయిలో ఉండి చెప్పేటటువంటి మాటలకు విలువ ఉంటుంది. సో ఆ యొక్క స్థాయిని ఉపయోగించుకొని మనలాంటి అమ్మాయిలు లేదా రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి అమ్మాయిల్ని మనం అవేర్ చేయడం ద్వారా, అదేవిధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ద్వారా
గుడ్ రిజల్ట్స్ వస్తాయి. అలాంటి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక బెస్ట్ ఒక డిపార్ట్మెంట్. సో యూనిఫామ్ అనేది చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. యూనిఫామ్ విత్ లేడీ అంటే ఇంకా ప్యాషన్గా ఉంటుంది. సో మనం చెప్పేటటువంటి మాటలకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ హెడ్ గారు మొన్న వచ్చి, మేడం మీ క్లాస్ కావాలంటున్నారు మళ్ళీ 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 అని చెప్పేసాను. అంటే టీనేజ్ గర్ల్స్కి యూనిఫామ్తో ఉన్నటువంటి లేడీని చూస్తే కాస్త ప్యాషన్గానే ఉంటుంది. సో ఆ ప్యాషన్ మేము వాళ్ళని అవేర్ చేయడానికి చూస్ చేస్తాం. సో బెస్ట్ మంచి డిపార్ట్మెంట్ సార్ ఇది. అందరు రమ్మంటారు. ఇంకొక క్వశ్చన్ అంటే, మీరు టీచర్గా ఉన్నారు, మీ దగ్గర స్టూడెంట్స్, మీ స్టూడెంట్స్ కాకుండా వేరే స్టూడెంట్స్ ఈవిటింగ్ చేసిన 2 దెబ్బలు వేసేవారు. టీచర్ కానీ పేరెంట్స్ కానీ కొట్టకుండా ఎవరు పైకి రావు, రైట్? పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు, చేతులు లాఠీ వచ్చి, బెత్తం పోయింది, లాఠీ వచ్చి. ఇక్కడ కొట్టడానికి కొన్ని ఆంక్షలు ఉంటాయి. మరి ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు టీచర్గా బాగుంది అనుకుంటారా, ఈ పోలీసుగానే చేద్దాం అనుకుంటారా? సార్ ఏ డిపార్ట్మెంట్ బ్యూటీనెస్ దానికి ఉంది సార్. టీచర్ అనేది అదొక డిఫరెంట్ సెక్టర్. సో అక్కడ ఎలాంటి కల్మషం లేనటువంటి పిల్లలతో మేము డీల్ చేస్తాం కాబట్టి మనం చెప్పేది వాళ్ళ మెదడులోకి బాగా వెళ్తుంది. సో అక్కడ ఏదైనా తప్పు చేస్తే మా టీచర్ మా కోసమే కొట్టారనేటటువంటి అక్కడ థాట్ ఉంటుంది. ఈవెన్ పేరెంట్స్ కూడా మనకి అలాగే ఉంటారు. సో ఇంకోవైపుకి వచ్చేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ పిల్లలు ఉండరు సార్. పిల్లలతో పాటుగా పెద్దవాళ్ళు, రకరకాల ఏజ్ గ్రూప్స్తో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. అందరూ చట్టానికి లోబడి ఉంటారు. సో మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నది కూడా ఆ చట్టంకి పరిధిలో ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటి జరిగేటప్పుడు మానవ స్పందనగా కోపం వస్తుంటుంది సార్. బట్ దానికి పార్లల్గానే మాకు చట్టం అనేటటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకెళ్తుంటాం. ప్రజలకు సేవ చేయాలంటే ముఖ్యంగా మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు లతా కుమార్ గారు. ఈ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ పోలీస్ ఆఫీసర్ అందరూ పర్టికులర్ ఉమెన్ అయితే అదొక ఛాలెంజబుల్ ఉంటుంది, ఛాలెంజ్గా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది, మన మాటకి విలువ ఇస్తారు. ముఖ్యంగా మన మాటని మహిళలు ఎక్కువగా ఆదరిస్తారు కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ లతా కుమార్ గారు చెప్తున్నారు. ఇది లతా కుమార్ గారు ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.